జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. కర్కాటక రాశిలో పునర్వసు 4వ పాదం, ఆశ్లేష 4 పాదాలు, పుష్యమి 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీనూ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో 2వ స్థానం అధిపతి అయిన సూర్యుడు రుణ రోగ శత్రుస్థానం నుంచి 7వ స్థానానికి రాబోతున్నారు 14వ తారీఖు నుంచి. దాని మూలంగా కుటుంబ పరంగా గొడవలు అంటూ ఉంటే కనుక 14వ తారీఖు నుంచి అవన్నీ తొలగిపోయి మంచి ఫలితాలంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా మాత్రం గొడవలంటూ ఎక్కువగా ఉంటాయి. శుక్రుడు శని అష్టమంలో ఉన్నారు కాబట్టి జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కుటుంబ సభ్యులతో కొంచెం విభేదాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి 14వ తారీఖు వరకు. 14వ తారీఖు నుంచి సూర్యుడు 7వ స్థానానికి వెళ్ళినప్పుడు కుటుంబ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. ఎవరైనా సరే హెల్త్ పరంగా ఇబ్బంది పడుతుంటే కనుక హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. లగ్నంలో కుజుడు ఉన్నారు, బలం తక్కువగా ఉన్నది. దశమాధిపతి అయిన కుజుడు లగ్నంలో నీచబడి ఉన్నారు. కెరియర్ పరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. హనుమాన్ చాలీసా మరియు సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదివితే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. లవర్స్కి మాత్రం అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లవ్ ప్రపోజ్ చేయకండి, రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 6వ స్థానం అధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నారు కాబట్టి ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.